శ్రీకాకుళం జిల్లా టెక్కలి హాస్పిటల్లో దారుణం. టెక్కలి శ్రీకాకుళం జిల్లా రిపోర్టర్ ఉంకిలి శ్రీనివాసరావు. నందిగామ మండలం కైజోల గ్రామానికి చెందిన 26 ఏళ్ల పడ్డ శ్రావణి 24 గంటల ముందు డెలివరీ కోసం టెక్కలి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ రాత్రి 2 గంటల సమయంలో నొప్పులు రావడంతో శ్రావణి డాక్టర్ను ఫోన్ చేయగా స్పందన లేదు. అతని ఫోన్కు సమాధానం ఇవ్వకుండా డాక్టర్స్ ఎవ్వరూ కూడా హాస్పిటల్లో లేకపోవడం తెలిసిందే. ఉదయం 6 గంటల సమయంలో శ్రావణి మగబిడ్డ డెలివరీలో చనిపోయాడు. ఈ విషయంలో ప్రశ్నిస్తే సంబంధిత జిల్లా హాస్పిటల్ అధికారికి కనీసం చలనం లేదు. పరిస్థితి డాక్టర్కు ఫోన్ చేసినా స్పందన లేదు. సంబంధిత డాక్టర్స్ హాస్పిటల్లో లేకపోవడం ప్రశ్నించగా జిల్లా హాస్పిటల్ అధికారికి చలనం లేదు. ఈ ఘటన స్వీయ నిర్లక్ష్యం మరియు వైద్య సేవలపై ప్రశ్నలు పెట్టినది. గర్భిణీ మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం పరిరక్షణకు సంబంధించి వైద్య సేవల్లో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు మరియు ఆరోగ్య శాఖ విభాగం నుండి ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. సమయానికి వైద్య సేవలు అందించకపోవడం, ప్రతికూల పరిస్థితుల్లో వైద్యుల నిర్లక్ష్యం అనేది భయంకరమైన పరిణామాలు తీసుకువచ్చింది. పోలీసు అధికారులు మరియు ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తనిఖీ ప్రారంభించాలి మరియు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన వైద్య సేవలపై గంభీరమైన ప్రశ్నలు విసిరింది మరియు వైద్య సేవలు సమయానికి అందుబాటులో ఉండాలి అనే అంశంపై ప్రతిపాదనలు మరియు వ్యక్తిగత చర్యలు అవసరం. బేబీ బాగా స్మూత్ గా ప్రోగ్రెస్ అయిందండి. ఈ డెలివరీ ఫుల్ డేటేషన్ 4 hours లోనే వచ్చింది. మామూలుగా మనం 12 hours వెయిట్ చేస్తాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ. 4 hours లో వచ్చింది. నార్మల్ గా ప్రోగ్రెస్ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ నొప్పులు ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడింది. సో నొప్పులు ఇవ్వట్లేకపోతుంది, ఇంకా బేబీ నలిపిస్తుంది అని చెప్పి వచ్చి కొంచెం చూసి ఇంకా ఆ నొప్పులు ఇవ్వలేదని చెప్పి అవుట్లెట్ అంటే పట్టర్ వేసి డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు బేబీ హార్ట్ బీట్ ఉంది, కాకపోతే బేబీ మెడిసిన్ బొడ్డుదాడు ఉండడం వల్ల కొంచెం డిఫికల్టీ అయింది. అప్పుడు పీడియాట్రిషియన్ పిలిచాను. ఇంకేమైనా ఇబ్బంది వస్తుందేమో అంటే నేను బేబీతో పాటు ఉన్నాను కదా అని చెప్పి మదర్ని చూసుకోవడానికి మా కొలీగ్ డాక్టర్ శ్రావంతి గారిని పిలిచాను. ఆవిడ మదర్ చూస్తున్నారు, నేను పీడియాట్రిషియన్ బేబీని చూస్తున్నాను. డెలివరీ అంటే లేబర్ చాలా స్మూత్ గా ప్రోగ్రెస్ అయిందండి. స్మూత్ గా ప్రోగ్రెస్ అయ్యి బేబీ కిందకి దిగిపోయిన తర్వాత సిజేరియన్ ఆఫ్ చేయం. ఫుల్ డైలేషన్ 4 hours లోనే వచ్చేసి అంటే 2 గంటల నుంచే మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. 2 గంటల నుంచి ఇన్ఫార్మ్ చేస్తున్నా మీరు కూడాను రెస్పాండ్ అవ్వలేదు. స్టాఫ్ చెప్పిన కూడా మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రెస్పాండ్ అవ్వకపోవడం ఏం లేదండి. నేను ప్రతి కేసుకి రెస్పాండ్ అవుతుంది. ప్రతి కేసుకి ఇక్కడికి వస్తాను. కావాలంటే ఈ మంత్ 100 డెలివరీ మీరు అంటే నొప్పులు టాబ్లెట్ కూడాను మీరు కరెక్ట్ నొప్పులు వచ్చిన టైంకి మీరు రెస్పాండ్ అవుతుంది వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేదండి, ప్రతి వాళ్ళకి ఈ రోజు డేట్ డెలివరీ డేట్ అంటే నార్మల్ చూస్తాము. అంటే స్పాటినియస్ గా వాళ్ళకే నేచురల్ గా పెయిన్స్ వస్తాయేమో చూస్తాం. ఇఫ్ ఇన్ కేసు రాకపోతే మేము ఆ రోజు డేట్ అప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసి ఇండక్షన్ పెడతాం. అంటే నొప్పులు రావడానికి మందు పెడతాం. ఆవిడకి 1 డోస్ పెట్టడంతో జ్ఞానండి నేను ఆ నొప్పులు ఎక్కువ ప్రోగ్రెస్ అయితే అదే స్మూత్ గా ప్రోగ్రెస్ అయ్యింది. నొప్పులు అందుకున్నాయి ఒక టాబ్లెట్. డెలివరీ లేబర్ అయితే స్మూత్ గా ప్రోగ్రెస్ అయ్యిందండి. ఏ కాంప్లికేషన్ లేదు. మామూలుగా అయితే నార్మల్ డెలివరీ అయింది. బట్ లాస్ట్ చెప్తే నేను కన్సల్ట్ చేయడానికి అవుట్లెట్ మీరు అయితే నైట్ డ్యూటీ కేవలం కాలం డ్యూటీ 15 రోజులు చేస్తాం మేము నెలలో.